డెలివరీ తర్వాత తల్లి ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్నింటిని మనం తెలుసుకుందాం. ఇవి తీసుకోవడం వలన బిడ్డ, తల్లి ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారనమాట. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకున్నట్టయితే, ముందుగా తల్లి డెలివరీ తర్వాత పౌష్టికాహారాలను ఖచ్చితంగా తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల తల్లి, బిడ్డ ఇద్దరు ఎంతో సురక్షితంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు. తర్వాత వచ్చేసి వైద్యులు సూచించిన మందులని క్రమం తప్పకుండా ఖచ్చితంగా వాడాలి. డాక్టర్ వాళ్ళు మనకు ఎన్ని రోజులు మందులని చెప్తే ఆ మందులను ఖచ్చితంగా వాడాలన్నమాట. అలా మనం క్రమం తప్పకుండా వాడినట్టయితే మనకు ఇన్ఫెక్షన్స్ అనేవి రావు. తర్వాత వచ్చేసి బరువైన వస్తువులను అస్సలు మోయకూడదు. అలా చేస్తే తల్లి ఆరోగ్యం మెరుగుపడదు. కాబట్టి కనీసం 3 నెలల వరకైనా బరువు ఎత్తే పనులు చేయకండి. ఒత్తిడికి, భయానికి లోను కాకూడదు. ఈ ఒత్తిడికి లోనైనట్టయితే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎంత ఒత్తిడిని తగ్గించుకుంటే అంత మంచిది. కాళ్ళకు సాక్స్ తప్పనిసరిగా ధరించాలి. దీని వలన కాళ్ళు తిమ్మిర్లు రాకుండా ఉంటాయి. 30 రోజుల కంటే ఎక్కువగా రక్తస్రావం అవుతున్నట్టయితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. లేదంటే దీనివల్ల రక్తస్రావం అనేది ఎక్కువగా జరిగిపోయి తల్లి వీక్నెస్ అయిపోతుంది. ఇంకా దానివల్ల ఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బిడ్డ యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. 5 నెలల వరకు కఠినమైన వ్యాయామాలు అస్సలు చేయకూడదు. 3 నెలల వరకు చల్లని నీళ్ళు తాగడం కానీ, చల్లని నీటిలో ఆడడం కానీ కూడా చేయకూడదు. ఇలా కొన్ని జాగ్రత్తలను పాటించినట్టయితే తల్లి యొక్క ఆరోగ్యం, బిడ్డ యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.